శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ కుంతీపుత్ర, నీ పూర్వజన్మ సంస్కారం వలన నీవు క్షత్రియుడిగా జన్మించావు. క్షాత్రము నీ సహజ గుణం. యుద్ధం చేయడం నీ క్షాత్ర ధర్మం. నీవు నీ క్షాత్ర కర్మల చేత, క్షాత్ర ధర్మం చేత, నీ పూర్వజన్మ సంస్కారం చేత నీవు బంధింపబడి ఉన్నావు. కానీ నీలో కలిగిన తాత్కాలిక అవివేకం వలన నీవు యుద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు. అయినప్పటికీ నీవు యుద్ధం చేయకుండా తప్పించుకోలేవు. నీలో ఉన్న నీ క్షాత్రగుణము నీ చేత యుద్ధం చేయిస్తుంది అని ఒక హెచ్చరిక చేశాడు. అర్జున, నీకో విషయం తెలుసో లేదో జాగ్రత్తగా విను. నీ పూర్వజన్మ వాసనల వలన నీవు క్షత్రియుడిగా జన్మించావు. క్షాత్రమే నీ స్వభావం. పూర్వజన్మ వాసనలను తప్పించుకోవడం నీ తరం కాదు. ఎందుకంటే ఆ వాసనలతో నీవు బంధింపబడ్డావు. కానీ తాత్కాలికమైన అజ్ఞానము, అవివేకము, వాటి వలన కలిగిన మోహము నీతో నేను యుద్ధం చేయను, సన్యాసం పుచ్చుకుంటాను, అడుక్కు తింటాను అన్న మాటలు పలికిస్తూ ఉంది. ఆ మోహాన్ని విడిచిపెట్టు. నీ స్వభావ సిద్ధమైన గుణమైన యుద్ధం చేయడానికి సమాయత్తం కా. ఇంకాసేపట్లో మొదలయ్యే యుద్ధం చూస్తే నీలో అంతర్గతంగా ఉన్న నీ క్షాత్ర స్వభావం నీ చేత యుద్ధం చేయిస్తుంది. పూర్వజన్మ వాసనల నుండి పుట్టిన నీ స్వభావాన్ని నీవు జయించలేవు. కాబట్టి నీ స్వభావ సిద్ధమైన కర్మను నీవు చెయ్యి, ఫలితం పరమాత్మకు అర్పించు. అప్పుడు నీకు ఏ దోషము అంటదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అర్జునుడు క్షత్రియుడు. అతని స్వభావం యుద్ధం చేయడం, ధర్మాన్ని రక్షించడం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని ధర్మయుద్ధం చేయమంటున్నాడు. అది అతని స్వభావం అంటున్నాడు. అలాగే మనకు కూడా పూర్వజన్మ వాసనలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. పూర్వజన్మ వాసనలు చెడ్డవి, దుర్మార్గమైనవి అయితే దుర్మార్గులవుతారు. వారి సాహచర్యంలోనే ఉంటారు. కానీ ఈ జన్మలో పురుష ప్రయత్నం ద్వారా వాటిని దాటవచ్చు. దుర్మార్గులు సన్మార్గులు కావచ్చు. పూర్వజన్మ వాసనలు సాత్వికంగా ఉన్న ఈ జన్మలో దుర్మార్గుల సాహచర్యం వలన దుర్మార్గులుగా మారే అవకాశం ఉంది. అటువంటి అవకాశానికి మనం తావు ఇవ్వకూడదు. మానవ ప్రయత్నంతో, పరమాత్మ అనుగ్రహంతో వాటిని అధిగమించవచ్చు. కాబట్టి పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో చేసే ప్రయత్నాలు, వీటికి తోడు పరమాత్మ అనుగ్రహం, వీటిని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని సాగించాలి. ఓ అర్జున, ఈశ్వరుడు సకల చరాచర భూతాల యొక్క హృదయములలో తిష్ట వేసుకుని ఉన్నాడు. అంతేకాదు సకల ప్రాణికోటిని తన మాయ చేత యంత్రము తిప్పేవాడు. యంత్రమును తిప్పినట్టు మనలను నియంత్రిస్తున్నాడు. ఈశ్వరుడు సర్వభూతాలలో అంటే సకల జీవరాశుల హృదయాలలో ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉన్నాడు. కానీ ఆయన్ను మనం ఎవ్వరం తెలుసుకోలేకపోతున్నాం. అదే మాయ. సకల జీవరాశులను తన చేతనా శక్తితో నియంత్రిస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. అందుకే జగన్నాటకం అని అన్నారు. ఈ జగన్నాటకంలో మనం అంతా పాత్రధారులం. జగన్నాటక సూత్రధారి ఆ పరమేశ్వరుడు. మన ఇష్టం వచ్చినట్లు నటించే స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటే బాగుపడతాం. అలా కాకుండా మాయలో పడి పరమాత్మ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే మాత్రం చెడిపోతాం. కానీ మనం మన స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనలో ఉండి సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే హృదయము అనే ప్రదేశములో ఉన్నాను అన్నాడు. కానీ కార్డియాలజిస్టులకు కనిపించడం లేదేమి అని మీరు అనొచ్చు. ఇక్కడ హృదయము అంటే అంతఃకరణ, శరీరము, అందులో అవయవాలు మనకి కనిపిస్తాయి. కానీ మనస్సు, బుద్ధి, అహంకారము, అంతఃకరణ కనిపించవు. కనిపించని వాటిలో కనిపించకుండా ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు పరమాత్మ. చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికింది ఒక తల్లి అనే సామెత మనకందరికీ తెలిసిందే. అది ఎంతో వేదాంత తత్వముతో కూడుకున్న సామెత. మన హృదయాలలో ఉన్న పరమాత్మను తెలుసుకోలేక దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు అని భ్రమలో తిరుగుతూ ఉంటాం. కానీ లోపల ఉన్న పరమాత్మను మాత్రం చూడం. భగవంతుడు సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ, స్వర్గంలో కానీ లేడు. మన హృదయాలలో ఉన్నాడు అని తెలుసుకోవడమే గీతాసారం. అది కూడా కేవలం మంచివారి హృదయాలలోనే కాదు, సర్వభూతానాం, అందరి హృదయాలలో అని చెప్పాడు. గొప్పవాడు, పేదవాడు, గొప్ప కులం వాడు, నిమ్నజాతివాడు, జంతువులు, పక్షులు, జలచరాలు అనే భేదం లేకుండా
అన్నింటిలోనూ ఉన్నాడు. అందుకే పరమాత్మ తన అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలను చేర్చాడు. ఈ అనంత విశ్వమే ఒక యంత్రం. ఆ యంత్రం నడవడానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ. ఆ యంత్రములో ఉన్న ఒక చక్రమునకు అంటుకున్న జీవులమే మనం. ఆ చక్రంతో పాటు గిరగిరా తిరుగుతూ ఉంటాం. ఆ చక్రమే సంసారం. ఆ చక్రం మీద నుండి బయటపడాలంటే ఆ చక్రం తిప్పేవాడే దిక్కు, అంటే ఆ పరమాత్మయే దిక్కు. ఆయన తలుచుకుంటే మనలను అతి జాగ్రత్తగా ఆ చక్రం మీద నుండి తీసి తన వడిలో కూర్చోపెట్టుకుంటాడు. మరి ఆ యంత్రమును మాయ అంటే అజ్ఞానం ఆవరించి ఉంటుంది. ఆ యంత్రాన్ని, అందులో చక్రాలు తిరగడానికి శక్తినిచ్చేవాడు పరమాత్మ. కాబట్టి ఆ మాయ ఆయనకు అంటదు, చక్రంతో పాటు తిరుగుతున్న మనకు అంటుతుంది. ఇదే రహస్యం. కాబట్టి ఓ అర్జున, నీలో కలిగిన సకల భావముల యందు నీవు ఆ ఈశ్వరుని శరణు పొందు. ఆ ఈశ్వరుని అనుగ్రహంతో నీ మనసుకు శాంతి కలుగుతుంది. శాశ్వతమైన పరమ పదాన్ని పొందగలవు. ఓ అర్జున, నీవు నీలో కలిగిన సమస్త భావజాలము నుండి శాంతి పొందాలి అంటే తం ఏవ శరణం గచ్చ, అంటే నీ హృదయంలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడే ఆ పరమాత్మను శరణు వేడు. ఊరికే శరణు వేడడం కాదు, సర్వభావేన అన్ని భావములతోటి శరణు వేడు. సంపూర్ణమైన నిర్మలమైన మనసుతో అహంకారాన్ని వదిలిపెట్టి శరణు వేడాలి. అంతేకాని స్వామి నన్ను రక్షించు అని దండం పెట్టడం కాదు. పై దండాలు సగం మనసుతో ధ్యానించడం కుదరదు. సంపూర్ణ శరణాగతి కావాలి. ఇతర చింతలు మనసులో నుండి తీసివేసి పరమాత్మనే మనసులో నిలుపుకోవాలి. మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అప్పుడు ఆ పరమాత్మ మన యోగక్షేమాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అప్పుడు ఈశ్వరుని అధీనంలో ఉన్న మాయ పక్కకు తప్పుకుంటుంది. ఆ మాయ మనలను ఏమీ చేయలేదు. పరమాత్మను శరణుజొచ్చితే ఈ మాయ మన జోలికి రాదు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే, ఆయన్ని శరణుజొచ్చితే, ఆయన ఆశ్రయంలో ఉంటే మనకు కలిగేది పరమశాంతి, పరమ సుఖం. తర్వాత శాశ్వతమైన మోక్షము కూడా దక్కుతుంది. సంసార బంధనాలు అన్నీ తొలగిపోతాయి. జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. కాబట్టి హృదయపూర్వకంగా ఆ పరమాత్మను శరణుజొచ్చాలి. ఆయన శరణాగతి గనక లభిస్తే ఈ మాయ మనలను ఏమీ చేయలేదు. ఆయన ఆశ్రయం మనకు లభిస్తుంది. సర్వోత్తమ శాంతి, సుఖము లభిస్తాయి. అదే మోక్షం. అందుకే పరాం శాంతిం అని వాడారు. పరమ శాంతి లభిస్తుంది అని అన్నారు. ఆ శాంతి, సుఖము ప్రాపంచిక సుఖాల మాదిరి ఈరోజుండి రేపు పోయేవి కావు. శాశ్వతం, అంటే ఎప్పటికీ ఉంటుంది. కాలంతో దానికి సంబంధం లేదు. ఎల్ల కాలాలలో నిలిచి ఉంటుంది. అంటే శాశ్వతంగా పరమాత్మలో లీనమవుతాము అని భావన. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు బోధించినది అతి రహస్యమైన జ్ఞానం. నీవు దీనిని సంపూర్ణంగా విమర్శ చేసుకుని, ఆలోచించుకుని ఆచరించతగ్గది అని నీవు అనుకుంటే ఆచరించు. లేకపోతే నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అర్జున, ఇప్పటి వరకు నేను నీకు అతి రహస్యమైన జ్ఞానాన్ని నీకు ఉపదేశించాను. నీవు శ్రద్ధగా విన్నావు. ఏదో నేను చెప్పాను అని కాకుండా, మా బావ కృష్ణుడు చెప్పాడు ఒకసారి చేసి చూద్దామని కాకుండా, నేను చెప్పిన విషయాలు బాగా ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. ఆ తర్వాత నీకు ఏది మంచిది, ఏది ఉచితం అని తోస్తే దానిని ఆచరించు. నేను చెప్పాను కాబట్టి దీనిని ఆచరించాలి అని బలవంతం లేదు. అంతా నీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే చెయ్యొద్దు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళొచ్చు అని అన్నాడు పరమాత్మ. ఇక్కడ 3 విశేషాలున్నాయి. తాను చేసిన బోధ ఎటువంటిది అని ముందు చెప్పాడు. అర్జున, దీనిని జ్ఞానం అని పిలుస్తారు. ఈ జ్ఞానం అతి రహస్యమైంది, అందరికీ అందుబాటులో లేనిది, గుహ్యమైనది. ఇది ఉపనిషత్తుల సారం. యోగ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం అర్హులైన వారికే వీటిని ఉపదేశించాలి. నీవు అర్హుడవు అని తలంచి నేను నీకు ఉపదేశించాను. దీనిని సద్వినియోగపరుచుకునే బాధ్యత నీదే అని అర్జునుడి పరంగా మనకందరికీ చెప్పాడు కృష్ణుడు. నేను నీకు అన్ని విషయాలు ఏమి మిగల్చకుండా చెప్పాను. వీటిని నీవు కేవలం వింటే సరిపోదు, వాటిని తిరిగి మననం చేసుకో.
అవి సరైనవా లేవా అని సంపూర్ణంగా విచారించి విమర్శ చేసుకో. మనందరం కూడా భగవద్గీతలో చెప్పబడిన జ్ఞానం తమకు ఎంతవరకు ఆచరణ యోగ్యమని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తమలో ఉన్న లోపాలు తెలుసుకోవాలి. ఆ లోపాలు పోగొట్టుకోవడానికి గీత ఎంతవరకు ఉపయోగపడుతుంది అని విచారించాలి. పూర్వకాలంలో గురువులు తాము చెప్పింది మాత్రమే చేయాలి అని శిష్యులను నిర్బంధించరు. వారు బోధిస్తారు. దానిని శిష్యుడు తన స్వంత తెలివితేటలతో సంస్కారంతో పరిశీలించి విచారించి ముందు వెనకలు తెలుసుకొని వాటిలో తనకు నచ్చిన దానిని ఆచరించే స్వేచ్ఛ గురువులు శిష్యులకు ఇచ్చేవారు. అదే కృష్ణుడు ఇక్కడ చెప్పాడు. ఓ అర్జున, నేను చెప్పానని నా మీద భక్తితో విశ్వాసంతో గురుత్వ భావంతో నేను చెప్పిందంతా కళ్ళు మూసుకుని చెయ్యమని నేను చెప్పడం లేదు. నీ స్వంత తెలివితో నేను చెప్పిన దాన్ని గురించి ఆలోచించు. నీలో నీవు విమర్శ చేసుకో. నేను చెప్పిన వాటిలో నీకు ఆచరణ యోగ్యం అయినవి గ్రహించు అనే స్వేచ్ఛనిచ్చాడు పరమాత్మ. కాబట్టి చెప్పేవాడికే కాదు, వినేవాడికి కూడా స్వంత తెలివితేటలు ఆత్మవిమర్శ చేసుకునే జ్ఞానము ఉంటేనే అతడి బుద్ధి కూడా వికసిస్తుంది. కృష్ణుణ్ణి జగద్గురువు అన్నారు. నిజమైన గురువు ఏం చేయాలో అదే చేశాడు. శిష్యుడు గురువు దగ్గరకు తనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి వస్తాడు. గురువు శిష్యునికి తనకు తెలిసిన విషయాలు అన్నీ చెప్పి తనంత వాడిని చేస్తాడు. తర్వాత వదిలేస్తాడు. తాను తెలుసుకున్న విషయాలను ఆచరించకపోవడం శిష్యుని విచక్షణకు వదిలేస్తాడు. ఇది అసలైన గురువు లక్షణం. కానీ ఈ రోజుల్లో గురువులందరూ నేను చెబుతున్నాను నువ్వు చెయ్యి అని ఆజ్ఞాపించే వాళ్లే కానీ నాకు తోచింది నేను చెప్పాను, నీ బుద్ధికి తోచినట్లు నువ్వు చెయ్యి అనేవాళ్ళు తక్కువ. ఇది నేటి విద్యార్థులకు బాగా వర్తిస్తుంది. ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ గైడ్స్, మేడీజీలు, క్వశ్చన్ బ్యాంకులు వచ్చాయి. క్లాసులో పాఠాలు వినేవాళ్ళు, టెక్స్ట్ బుక్ చదివేవాళ్లే లేరు, బట్టీలు వేయడం తప్ప. చదివి అర్థం చేసుకుని సొంతగా రాసే శక్తి ఎవ్వరికీ లేదు. సబ్జెక్ట్ అర్థం కావడం లేదు. టీచర్లు కూడా విద్యార్థులను గైడ్లు చదవడానికి, క్వశ్చన్ బ్యాంకుల మీద ఆధారపడడానికి ప్రోత్సహిస్తున్నారు. తాను చెప్పింది విని అర్థం చేసుకున్నాడా లేదా అని ఏ గురువు ఆలోచించడం లేదు. గురువులందరూ కృష్ణుడి మాదిరిగా తమ శిష్యులను సొంతగా ఆలోచించే విధంగా తయారు చేయాలి కానీ తాము చెప్పింది యథాతథంగా అనుకరించే వారిని కాదు. అప్పుడే నిజమైన విద్య శిష్యుడికి లభిస్తుంది. అశేషణ అనే పదం వాడారు. విచారించడం అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా సంపూర్ణంగా విశ్లేషించాలి, పరిపూర్ణంగా అధ్యయనం చేయాలి, అన్ని ప్రమాణాలను అనుసరించాలి. కృష్ణుడు ఆఖరున చెప్పిన మాట, నేను చెప్పింది విని నీకుగా నువ్వు ఆలోచించుకున్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, బలవంతం లేదు. నీకు ఏది ఉచితం అనిపిస్తే దానిని ఆచరించు. కృష్ణుడు భారం అంతా అర్జునుడి మీద వేసేశాడు. తన మీద ఏమీ పెట్టుకోలేదు. అర్జునుడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదే కృష్ణుడు ఆచరించిన నిష్కామ కర్మ. 700 శ్లోకాలు అనర్గళంగా చెప్పిన తర్వాత అయ్యో ఇంతసేపు కంఠశోష పెట్టుకున్నాను, అర్జునుడు ఆచరిస్తాడో లేదో, వీడితో ఆచరించేటట్లు చేయాలి అని అనుకోకుండా ఫలితాన్ని అర్జునుడికే వదిలేశాడు. కృష్ణుడు తన పని తాను చేశాడు. అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. తన పని పూర్తయిపోయింది. దానికి ఫలితం ఆశించలేదు. ఇదే కర్తవ్య నిర్వహణ, నిష్కామ కర్మ. నిజానికి అర్జునుడితో యుద్ధం చేయించాలి అనేది కృష్ణుడి కోరిక. కానీ అర్జునుడిని యుద్ధం చేయమని బలవంతం చేయలేదు. నీ ఇష్టం అన్నాడు. చేస్తే చెయ్యి, లేకపోతే లేదు అని చాయిస్ అర్జునుడికే వదిలేశాడు. తాను ప్రశాంతంగా ఉన్నాడు. అలా కాకుండా ఇంతసేపు గొంతు నొప్పెట్టేటట్టు చెప్పాను, నువ్వు యుద్ధం చెయ్యాలి అని బలవంతం చేయలేదు. తమ మాట నెగ్గాలని, తమ పట్టుదల నెరవేరాలని, లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అని బెదిరించే వాళ్లకు ఇది ఒక గుణపాఠం. మీరు చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. దాన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. దాని గురించే ఆలోచించి మనసు పాడు చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది. తల్లిదండ్రులు, గురువులు తమ సంతానానికి, శిష్యులకు మంచి మార్గం సూచిస్తారు. ఆ మార్గం మంచిదా కాదా అనే వివేచన చేసి ఆ మార్గంలో నడవకపోవడం వారిష్టం అని కృష్ణుడు భగవద్గీతను ముగించి అర్జునుడి ముఖంలోకి చూశాడు. ఇదేంటి, అప్పుడే అయిపోయిందా? ఇంతకీ నేను యుద్ధం చేయాలా వద్దా అనే విషయం తేల్చకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేయడమంటాడేంటి ఈయన అనే భావనతో కృష్ణుడి ముఖంలోకి చూసినట్టున్నాడు అర్జునుడు. అందుకని మరలా కృష్ణుడు చిరునవ్వుతో
కాస్త ముక్తాయింపుగా క్లుప్తంగా 2 శ్లోకాలు చెప్పాడు. ఈ 2 శ్లోకాలు భగవద్గీత సారం. భగవద్గీత మొత్తం చదవకపోయినా ఈ 2 శ్లోకాలు 65, 66 శ్లోకాలు చదివి అర్థం చేసుకుంటే భగవద్గీత శాంతం అర్థమైపోయినట్లే. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు చెప్పిన మాటలన్నీ రహస్యములలోకెల్లా రహస్యమైనవి, చాలా శ్రేష్టమైనవి, అందరూ ఆచరించతగ్గవి. కానీ వీటి పట్ల నీకు సరిగా అవగాహన కలిగినట్లు లేదు. అందుకని క్లుప్తంగా 2 శ్లోకాలలో చెప్తాను విను. నేను నీకు ఇదంతా ఊరికే చెప్పలేదు. నీవు నాకు పరమ ఇష్టుడవు, పైగా మార్గం చూపమని అర్థించావు. అందుకని చెప్పాను. నీ మేలు కోరి మరలా చెబుతాను, శ్రద్ధగా విను. కృష్ణుడు మరలా భగవద్గీత లక్షణాల గురించి చెబుతున్నాడు. ఇది అన్ని రహస్యములలో కల్లా పరమ రహస్యం, సర్వశ్రేష్టం. అటువంటి ఆత్మజ్ఞానమును నీకు మరలా మరలా చెప్పాను. నీవు శ్రద్ధగా విన్నావు. నాకు చాలా సంతోషమైంది. ఇదంతా నేను నీ మేలు కోరి చెప్పాను, నీకు కీడు చెయ్యాలని చెప్పలేదు. నీవు నాకు బంధువే కాదు, అత్యంత ప్రీతిపాత్రుడవు, ఇప్పుడు శిష్యుడవు. నీవు బాగుపడడమే నాకు కావాలి. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. యుద్ధం నీ కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు. గురువుకు శిష్యుడి మీద ఇటువంటి వాత్సల్యం ఉండాలి. శిష్యుడి బాగు కోరాలి. శిష్యుడి మీద ప్రేమను పెంచుకోవాలి. మంచి బోధన చేయాలి. వారు బాగుపడడానికి దోహదపడాలి. పరీక్షల్లో కాపీలు కొట్టమని, అక్రమాలు చేసి లంచాలు ఇచ్చి అడ్డదారుల్లో ర్యాంకులు తెచ్చుకోమని ప్రోత్సహించకూడదు. ప్రస్తుతం చాలా చోట్ల జరిగేది ఇదే కదా. శిష్యుడు కూడా గురూపదేశాన్ని చక్కగా పాటించాలి. అప్పుడే గురు శిష్య సంబంధం చక్కగా వర్ధిల్లుతుంది. నీ మేలు కోరి చెబుతున్నాను, నీ హితం కోరి చెబుతున్నాను. శిష్యుని హితం కోరడం గురువు కర్తవ్యం అని అంతర్గతంగా బోధిస్తున్నాడు పరమాత్మ. ఈ శ్లోకం గురు శిష్యుల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, వాత్సల్యాన్ని, గురువు యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను సూచిస్తూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. 65, 66 శ్లోకాల యొక్క అర్థాన్ని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.